మదనపల్లి మార్కెట్లో టమాటా ధర దారుణంగా పడిపోయింది. 18 కేజీలుండే బాక్స్ టమాటాలకు 30 రూపాయలు ఇస్తున్నారు. అంటే కిలో రూపాయిన్నర పడుతుంది. అదే కేజీ టమాటా బయటి మార్కెట్లో కేజీ 15 నుండి 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ మధ్య బాక్స్ టమాటాలు 150 రూపాయల వరకు పలికాయి. సడన్ గా రేటు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక మదనపల్లి మార్కెట్లో టమాటా ధర దారుణంగా పడిపోయింది. 18 కేజీలుండే బాక్స్ టమాటాలకు 30 రూపాయలు ఇస్తున్నారు. అంటే కిలో రూపాయిన్నర పడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ లైవ్ లో అందిస్తారు. జేజీరామ్, చెప్పండి, టమాటా ధరలు ఏ మేర పడిపోయాయి, రైతుల పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రవలి. ప్రస్తుతం మనము అన్నమయ్య జిల్లా మదనపల్లి వద్ద ఉన్నాము. మదనపల్లి వద్ద ఉన్నటువంటి టమోటా మార్కెట్ లో ప్రస్తుతం మెట్రో టీవీకి సంబంధించినటువంటి టీం అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత 2 నెలలుగా కూడా రైతు పండించినటువంటి టమోటా పంటకి ఏ మాత్రం కూడా గిట్టుబాటు ధర వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. రైతుల ఆ కళ్ళల్లో పూర్తిగా కూడా కడగండ్లే కనపడుతూ ఉన్నాయి. తాము పండించినటువంటి పంటని మార్కెట్ కు తోలి ఇక్కడ పూర్తిగా కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా ఆ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రస్తుతం ఈ యొక్క మదనపల్లి మార్కెట్ లో మనం చూసుకున్నట్టయితే 15 నుంచి 18 కిలోలు ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో కేవలం 30 నుంచి 40 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో ఆ రైతు తన యొక్క కష్టాలను, తన యొక్క గోడును వెళ్లబిచ్చుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక బాక్స్ టమోటాలు పూర్తిగా కూడా గ్రేడ్ చేయడానికి, అంటే తాను పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ యొక్క పంటకు సంబంధించినటువంటి టమోటాలను పూర్తిగా గ్రేడ్ చేయడానికి ఇవి మొత్తం కూడా దాదాపు 70 రూపాయలు ఖర్చు వస్తుంది. అక్కడి నుంచి రవాణా తీసుకొచ్చి, అంటే మార్కెట్ లో ఇవ్వడానికి ఆ డ్రైవర్ కు కూలీ, ట్రాక్టర్ కు సంబంధించినటువంటి డీజిల్, వాటన్నిటికి కూడా దాదాపు 3,000 రూపాయలు స్పాట్ లో కూడా వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి రైతు తాను పండించినటువంటి పంట, టమోటా పంట ఏదైతే ఉందో పూర్తిగా కూడా తనకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా ఆ వచ్చినటువంటి పంటను పూర్తిగా ఏదో ఒక రేటుకి ఇక్కడే ధర చెల్లించి వీళ్ళకి విక్రయించేసిన తరువాత ఇక్కడ నుంచి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క మదనపల్లి మార్కెట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మన ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ నుంచి పూర్తిగా కూడా మన పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి పూర్తిగా టమోటా ఎగుమతి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 11-12 గంటల వరకు కూడా ఇక్కడ మార్కెట్ కంటిన్యూగా కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. గంట కంటే ప్రతిరోజు బంగారు ధర ఏదైతే
ఏదైతే నిర్ణయించబడుతుందో అదే తరహాలో కూడా ఎక్కువ టమాటా ధర ఒక రోజు ఎక్కువ రేటు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది, మరొక రోజు పూర్తిగా కూడా ధర పడిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతు ఈ యొక్క టమోటా రైతు ఏదైతే ఉన్నాడో పూర్తిగా కూడా కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. మన దగ్గర కొంతమంది రైతులు అయితే ఉన్నారు. ఈ యొక్క రైతులతో అంటే ఏ విధంగా ఈ యొక్క పంట పండించి వాళ్ళకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంది అనేటువంటిది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు, ప్రస్తుతం టమాటా రేట్ ఏ విధంగా ఉందన్న రేటు? పెంచిపాడు గ్రామము, వాసిమూరపల్లి. మేము అయితే మా పెంచిపాడు గ్రామం అంతా ఇటుకే వస్తా ఉన్నాము. మేము పెరిగిన కూలీలు కూడా మాకు కూలీలు కూడా వెళ్లకుండా అయిపోతా ఉంది. పెట్టిన పంట పరువు పోతుందని చెప్పి పెరుక్కొని వస్తే తర్వాత మేము కన్నీరు మున్నీరుగా ఇంటికి పోతాం. తినేదానికి కూడా టిఫిన్ కూడా లేకుండా అయిపోతా ఉంది. పెరిగిన పంట ఎట్లా వదలాలని చెప్పేసి ఇది చేసిన దానికి ఆ పరిస్థితుల్లో మేము ఇబ్బందిగా ఉన్నాము. ఎందుకు తేవాలనుకుంటున్నాము, ఏందో పెరిగింది పోతాయి అని చెప్పి తెచ్చినాము. మా కష్ట నష్టాలు ఏం రాలేదు, అందుకని బాధపడతాను. ఎవరి మీద బాధపడేది? ప్రభుత్వం ఏమన్నా చేయాలి, మాకు ఎవరు చేసేది ఏమీ లేదు. అందుకని మేమేం చేయాలి అని చెప్పి రాకూడదు ఉండిపోయినాము. కాకపోతే తొలి పంట అన్న వచ్చి విత్తనాలు అన్న వస్తుంది అంటే అది కూడా లేకుండా ఇక్కడే పోతా ఉంది. దాని గురించి మాకు చాలా బాధ అయింది. ఏం చేయలేం, అంతే ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పంట వేసినారు, ఎంత మేరకు పంట మార్కెట్ కి తీసుకొచ్చారు? వేసినాము 2 ఎకరాల దాకా వేసినాము. చేసినవన్నీ కూడా ఎరువులకి రాలా, పేపర్ కూడా రాలేదు. లాస్ట్ కి మేము చేసేదానికి ఏమి ఇది లేకుండా మేము బాధపడతాము. ఎందుకు చేయలే ఇంకా మాకు చెప్పి నిలిపాయినారు రైతులు మొత్తము. మేము నిన్న మొన్న షాంపులు వచ్చి అవుట్ ఎత్తుకొస్తే కూడా 30 రూపాయలు వెలుగుతూ పోతా ఉంది. బండికి 20 రూపాయలు కట్టించేసి ఏరే కూలోళ్ళు కూడా వేయలేకపోతా ఉన్నాము. మీరు ఎందుకు తెచ్చినారు, ఏం మా పరువు తీసేదానికి చెప్పి ఈ ఓనర్లు కూడా అంటున్నారు. ఎక్కడే వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి మేము గమన నిరాయుధులు అయితే ఉండిపోయినాం. అంత కాకపోతే ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఇన్ని మండలాలు ఉన్నాయి, మనకు మొత్తం 66 మండలాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు 33 మండలాలకు వచ్చి ఇప్పుడు మదనపల్లికి కూడా ఇది మదనపల్లి వచ్చి అన్నమయ్య జిల్లాకి వెళ్ళిపోయింది కదా. దాదాపు ఇప్పుడు ఒక 10-15 మండలాల్లో కూడా పండిస్తా ఉంటాం. మొత్తం వేలాది ఎకరాల్లో కూడా టమాటా మీద ఆధారపడి ఉన్నారు. అంతే రైతుల పరిస్థితి అంతా ఎట్లా? టమాటో వస్తే బతకచ్చు, లేదు అంటే మేము ఏం చేయాలో మాకే దిక్కు తెలియకుండా రైతులంతా గోలమాలుగా ఉన్నారు. రైట్ అన్న, అంతే, ఏం లేదు. ఏం చేయలే, చెప్పుకోలేకుండా ఉన్నాం సార్ మేము. ఎవరికి చెప్పుకుంటే మన బాధలు తీర్చేట్టున్నారు చెప్పి ఉండిపోయినా. రైతులు కూడా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా కూలి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. మేము జానప్పుడు వాళ్ళు ఏం పని ఉంది, 7 వేలాది జనాలు మా జీవనంతో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమి ఇది లేకుండా అయిపోయిందని వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు. తెచ్చినవన్నీ ఏం చేయాలంటే మేమే ఏరుకునేది. ఇంకా వస్తే రాని పోతే పని తెచ్చినాము, ఇంక రేపు వద్దులేని అనుకుంటా ఉన్నాము, వెళ్ళాలి. ఇంకంతే, ఏం లేదు. మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకుంటారా? ప్రభుత్వం ఏం చేసింది, మాకు ఏం చేస్తారు ప్రభుత్వం? వీళ్ళు ఎవరెవరు ఏం చేసుకుంటున్నారో అది మాకేం తెలియదు. రైతులు మాత్రం తీవ్రంగా ముంచేసినారు. ఇంక రైతులు బతికే పరిస్థితులు. మేము దీన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు, దీంట్లోనే లాస్ అయిపోయినప్పుడు మేము ఏం చేయాలి వాళ్ళకి? అందుకని మేమేం చేయలేము. ఎక్కడనక్క దీంతో ఏమో మాకు ఆ ప్రభుత్వం గురించి కూడా తెలియదు. వాళ్ళు ఏ గోలమాలు చేస్తా ఉన్నారో అది మాకేం తెలియాలి. రైతులు పోయినప్పుడు ఇంకా ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో చేస్తా ఉంటే ఇంకా అయిపోయిందిలే. ఇంకప్పుడు మేము నిరాయుధులు అయిపోయింది. అంతే సార్. మేము ఈ ప్రతిరోజు కూడా ఈ గోల్డ్ రేట్ ఎట్లా పెరుగుతున్న, బంగారు ధర ఏ విధంగా తగ్గుతా ఉంటుంది, అదే విధంగా ఈ టమాటా ధర కూడా కేవలం అదే బంగారు లాగా చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అది ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు తీవ్రంగా వెళ్ళిపోయిందంటే ఈ టమాటాల గురించి లక్షలు అప్పులు చేసి పెట్టినాము. ప్రభుత్వంలో దేశం పైన అంతా సురక్షితంగా ఉంటారు మేము ఇచ్చే ఈ దానిలో. కాకపోతే దాదే మాకు గోల్మాల్ అయినప్పుడు మేము బతికే పరిస్థితులు ఎట్లుంటాయి? మాకు లాస్ అయినప్పుడు దేశమే లాస్ అయిపోతుంది. అంతే, ఏం చేయలేం సార్. ఏం చేయాలి, అది ప్రభుత్వమే చేసుకోవాలా. దీని మీద ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకోమంటారు? దీని మీద ఏదైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేము బాగుపడగలము, లేదంటే ఇట్లే నశిస్తూ ఉండాలి ఎత్తాపడి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రైతులు అందరూ కూడా వాళ్ళ యొక్క గోడును వినియోగించుకునేటువంటి పరిస్థితి కనపడుతున్నారు. మీరు ఎక్కడ అంటే ఈ యొక్క రైతులు పూర్తి స్థాయిలో కూడా తమ గిట్టుబాటు ధర లేకుండా కూడా ఎక్కువ వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరికొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరేంటి, ఎన్ని ఎకరాలు మీరు పంట వేశారు, ఎలా ఉందన్న మీ పంట? అది
పెంచిపాడు పంచాయతీ పాసంవారిపల్లి. మేము ఇక్కడ వచ్చి ఈ మధ్య శాంపుల్ కాయలు వేసుకొని వచ్చినా ఒక 70-80 ఎట్లా పోతుంది. ఆ 70-80 రూపాయలు కూడా మాకు పెట్టుబడి రావడం, టాటబాడి రావడం లేదు, ఒక ఏరియా కూలీలు రావడం లేదు, ఆ పీకి కూలీలు మా చేతి వస్తుంది. దీన్ని బట్టి మాకు రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎట్ల పథకాలు ఏమనేది అప్పులు పాడైపోయి ఇబ్బంది పడుతున్నాము. ఇది మాకు చాలా దారుణంగా ఉంది. అంటే కోసేటువంటి కూలీ కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి కోసేకు ఒక్క మనిషికి వచ్చి 500 లెక్కన ఆడవాళ్ళకి వాళ్ళకి తిండి ఖర్చు అంతా ఒక 700 దాకా వస్తుంది. మొత్తం వాళ్ళ ఆటో బాడీలు అంతా కలిపి అయినా కూడా మాకు ఇటు క్యాస్కొచ్చిన కూడా మళ్ళీ మా చేతి నుంచి 2000-3000 ఎగేసి కూడా వాళ్ళకి ఇవ్వాల్సి పడుతుంది. మేము భోజనానికి కూడా మళ్ళీ ఇంటికి బీ తినాల్సిందే. పెట్టి మా చేతి అప్పులు పాడైపోతుంది. దీన్ని పెట్టిన పెట్టుబడి కాకుండా మా చేతి నుంచి కూడా మళ్ళీ అప్పు చేయాల్సి పడుతుంది. ఒక ఎకరాకి పంటకి ఎంత మేరకు మీరు పెట్టుబడి పెడతారు? ఒక ఎకరాకి వచ్చి ఒక 2 లక్షలు 3 లక్షల దాకా కూడా పెడతాను. రైతు చేసేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక రైతు వచ్చి కొంచెం పెట్టుబడి తక్కువ పెడతాడు, ఒక రైతు వచ్చి కొంచెం బాగా పంట తేవాలని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టి చేస్తారు. అంటే మా ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని 3 భాగాలుగా కూడా విభజిస్తారు. ఏ గ్రేడ్ ఎంత పోతుందన్న? స్టార్టింగ్ 10 రూపాయల నుంచి, అంటే ఈ చిన్నకాయలు 10 రూపాయల నుంచి 60, 70, 80, 90, 100 వాటికి స్టాప్ రేట్ అంతే. 130 రూపాయలు వాటికి స్టాప్ అంతే. నిన్న ఆ రేట్ పోయింది, ఈ రోజు ఎంత పోతుంది మనకైతే తెలియదు. ఇంకా యాక్షన్ అయితే పెట్టలేదు. ఇంతవరకు పెడితే మళ్ళీ తర్వాత మాకు తెలుసు ఎంత అనేది అర్థం. అన్న ఇప్పుడు మీరైతే ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని ఎకరాలుగా మీరు పంట పండిస్తున్నారన్న? ఈ యొక్క టమోటాలకు సంబంధించి అన్న మీరేమైనా చెప్పదలుచుకున్నారా ఏంటన్న? ఏం గిట్టుబాటు లేదు సార్. ఇప్పుడు ఏం లేదు అసలుకి. ఇంకా కాయలు కూడా కోసేది లేదు, అంతా ఇసిపెట్టేసి తోటకే వదిలేస్తున్నాము. ఏం కూలోళ్ళకి బండికి ఛార్జీలు ఏమి రాలా. మండీకి వచ్చాకే భయం అవుతుంది. ఊరికే మన చేతిని ఇంకా పడుతుంది డబ్బులు. మళ్ళీ చిల్లచిల్లు పెట్టి మళ్ళా ఈడ ఇది బాకీ మళ్ళీ ఈడ అప్పులు పడి పోతున్నాం. అప్పులు పడి మండీ వాళ్ళకి అప్పులు పడుతున్నాం. ఇట్లా ఏం గిట్టుబాటు ధరలే. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? ఎందుకు ఏమో మండీ వాళ్ళు కూడా మీరు ట్రాక్టర్ బాడికి ఇచ్చేట్టుగైతే మా మండీకి రండి, మీ చేతి నుంచి కట్టుకోండి, లేదంటే మీ కరం అంతే వేసుకుట్టుకోండి, మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదని చెప్తాండ్రు మండీ వాళ్ళు కూడా. ఇది పరిస్థితి. మీ చేతి నుంచి ఏమన్నా ఉంటే బాడికి ఇచ్చేసి పిలుచుకొని రండి, లేదంటే ఈ వచ్చిన మాకు ఈ రేట్లు బట్టి మాకేం ఇబ్బందిగానే ఉంది. ఆ తోటలో వదిలేస్తుంది, అది ఒక అవమానం. తోటలో వదిలేసి చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఇంకే ఊరికి పంట పెట్టి వదులుకోలేము మేము కదా. అందుకని ఏదో గిట్టుబాటు ధర వస్తే రాకుండా పోనీ పెరక్కొచ్చి పోసేసిపోతా ఉన్నాం. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసినా ఎట్లా ఏ మాత్రం పోతాం రేటు? ఇప్పుడు సార్ మేము 2 ఎకరాలు వేసినాము. ఏమి ఫస్ట్ శాంపుల్ వచ్చినప్పటి నుంచి ఏం గిట్టుబాటు ధరే లేదు. వచ్చినప్పటి నుంచి ఒక రోజేమో 500 పోయింది పెద్ద బాక్స్, మళ్ళీ 200, 150, 100 పోతా ఉంది. ఇంకా తోటలో వదులుకోలేక చేతి నుంచి కూడా పన్యా కూలోళ్ళకు పెరక్కొచ్చి వేస్తా ఉన్నాం. అంటే ఊర్లో అవమానం పడకుండా తీసుకొచ్చి ఊర్లో పంట పెట్టి వదిలేస్తే అవమానం కదా. అయినా వదులుకోలేము మేము రైతులము. ఎంతన్నా రాని ఎంతన్నా పోనీ ఇంటి మనుషులు బట్టి పెరిగి కష్టపడి వేసుకొని వస్తా ఉన్నాము. మాకైతే ఏదో సొంత బండి ఉంది కాబట్టి బాడికి లేదు, ఏదో బాక్స్ పైన 50-60 మిగులుతుంది. బాడిగుండే వాళ్ళకి ఏమీ మిగలదు, దానికి సరిపోతుంది. అందుకని రైతులకి ఏం గిట్టుబాటు ధర లేదు. ఏదైనా ప్రభుత్వం ఆలోచించి ఏమన్నా అంటే సొంత భూములు ఉండే వాళ్ళ పరిస్థితి, ఒకవేళ కౌలుకు తీసుకునే వాళ్ళ పరిస్థితి. కౌలుకు తీసుకునే వాళ్ళు ఇంట్రెన్ తాగితే వల్ల కౌలుకి తీసుకునే వాళ్ళకి ఏమీ గిట్టుబాటు లేదు. ఉండే సొమ్ములు పోగొట్టుకున్నారు, ఉండే ఇండ్లు పాటు ఆయికాలు పెట్టేసి డబ్బులు తెచ్చి పెట్టేసినారు అంతా. మా ఊర్లోనే ఒకడు 12 ఎకరాలు వేసినాడు. వాడు పరిస్థితి ఇంకా విషం తాగల్లా అనుకున్నారు ఇంటి అందరూ. మొత్తం మదనపల్లిలో ఇస్రాం కాలనీలో ఇల్లు ఉండింది, అది భోగ్యం పెట్టి ఒక 30 లక్షలు
జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టిస్తాము, ఉమ్. రైతులకి మేలు చేస్తామనే చెప్తా ఉన్నారు, కానీ ఒకరు ముందుకు వచ్చిందిలే చేసిందిలే ఇంతవరకు. దాంట్లో అందరూ ఎంప్లాయర్స్ మొత్తం డబ్బులు ఉండదని మొత్తం అదే పని పట్టేసినారు. ఉమ్. టమాటా 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 రైతులను ఎత్తిన రాయేస్తా ఉన్నారు. వాళ్ళు చేయకపోతే రైతులు ఎకరా అర్ధెకరా చేసుకుంటే బాగుపడతాము. ఓకే. అంటే ఈ యొక్క మదనపల్లి మార్కెట్ కి వస్తున్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ బాధని చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. అంటే మొత్తం చిత్తూరు జిల్లా, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉన్నప్పుడు దాదాపు 66 మండలాలు అయితే పూర్తిగా కూడా ఉన్నటువంటి పరిస్థితే కనపడుతుంది. ఈ యొక్క 66 మండలాల్లో కూడా మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే మొత్తం 66 మండలాల్లో కూడా పూర్తిగా కూడా ఎక్కువగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అయిన తర్వాత, అంటే కొన్ని ఇక్కడ 2 జిల్లాలుగా అయ్యాయి. మదనపల్లికి సంబంధించి గతంలో చిత్తూరు జిల్లాకు ఉంది. ఆ ప్రస్తుతం ఇప్పుడు ఆ చిత్తూరు జిల్లా నుంచి కూడా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాకు వచ్చింది. అన్నమయ్య జిల్లాకు చిత్తూరు జిల్లాకు సంబంధించి దాదాపు 33 మండలాలు అయితే పూర్తిగా ఈ యొక్క అన్నమయ్య జిల్లాకు సంబంధించి, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉంటుంది. ఈ మొత్తం 2 జిల్లాలకు సంబంధించినటువంటి మండలాల్లో మనం చూసుకున్నట్టయితే అధిక మంది శాతం రైతులు ఈ యొక్క టమోటా పంట మీదే ఆధారపడి ఉంటారు. వీరికి పూర్తిగా కూడా, అంటే ఒకవేళ నష్టం వచ్చినా కావచ్చు, లాభం వచ్చినా, ప్రతి ఒక్క కోణంలోనూ మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క టమాటా పంట మీదే వారి యొక్క పూర్తి జీవనాధారం, అంటే ఇంటిల్లిపాది జీవించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కూడా వేలాది ఎకరాల్లో కూడా ఈ యొక్క టమోటా పంటనైతే రైతులు పండించి ఉన్నారు. ఈ యొక్క పంట పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే దిగుబడి అధికంగా ఉంది. అంటే డిమాండ్ లేనటువంటి పరిస్థితి. డిమాండ్ ఉన్నప్పుడు ధర దానికి తగ్గట్టుగా ఉంటుంది. డిమాండ్ తగ్గినప్పుడు నిల్వలు అయితే ఎక్కువగా ఉన్నాయి. విపరీతమైనటువంటి కాపు ఉంది, నిల్వ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. టమోటా ఉన్నటువంటి ఆ యొక్క కోత సమయంలో ఆ రైతులకు ఇచ్చేటువంటి ఆ యొక్క గిట్టుబాటు ధర పూర్తిగా కూడా లేదు. దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం టమోటా రైతులను పూర్తిగా కూడా ఆదుకోవాలనేటువంటిది కోరుతున్నారు. అంతేకాకుండా శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటు చేసి పండించినటువంటి పంట పూర్తి స్థాయిలో అమ్ముడుపోయి ఈ యొక్క రైతులను కాపాడటానికి ఇప్పుడు ఏ విధంగా అయితే తోతాపూరికి సంబంధించినటువంటి మామిడికాయల్ని గవర్నమెంటే కొనుగోలు చేసి రైతులను కాపాడుతుందో, అదే తరహాలో కూడా ఈ యొక్క టమోటా రైతులను కూడా పూర్తిగా కూడా ఆదుకోవాలనేటువంటిది ఈ యొక్క మదనపల్లి మార్కెట్ కి సంబంధించినటువంటి రైతులు తమ గోరును విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2022-2023 ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బాక్స్, అంటే 30 కేజీస్, ఇప్పుడు మనం ప్రస్తుతం 15 నుంచి 18 కేజీల బాక్స్ అయితే చూస్తున్నాం. ఇది కాకుండా ఈ మార్కెట్ నుంచి మదనపల్లి మార్కెట్ నుంచి బయట మార్కెట్ కి వెళ్ళిన తర్వాత 30 కేజీల బాక్స్ అయితే వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. 27 నుంచి 37 కేజీల బాక్స్ వస్తుంది. ఆ టైంలో అంటే 2022-23 ఆ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే ఆ ఏడాదిలో మటుకు పూర్తిగా ఒక బాక్స్ దాదాపు 4,000కు పైచులకు కూడా ఆ రేటు పలికినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ టైంలో పూర్తిగా అంటే ఏండ్ల తరబడి వాళ్ళ జీవిత కాలం కూడా ఈ యొక్క టమోటాలని సాగు చేసేటువంటి యొక్క రైతులు తమ యొక్క పరిస్థితి, అంటే అంత 4,000 రూపాయల పై బాక్స్ పోకుండా కేవలం 500 రూపాయలు ఒక బాక్స్ మీద వస్తే తమకు సంబంధించినటువంటి కూలీలు కావచ్చు, తమ పంటకు పెట్టుబడి, తమ పంటపై పెట్టినటువంటి పెట్టుబడి, అంటే ఇంతకుముందు మనం అడిగినట్టు ఈ యొక్క రైతులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఒక ఎకరాకి దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వాటికి రావాల్సినటువంటి యూరియాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, వీటన్నింటి మీద మనం ఖర్చు చేసుకుంటే 3 లక్షల రూపాయలు దాని మీద పెట్టుబడి పెడుతున్నాము. అంతేకాకుండా ఈ యొక్క 3 లక్షల రూపాయలు తిరిగి సంపాదించుకునే సమయంలో మాకు కేవలం 500 రూపాయలు బాక్స్ సేల్ అయితే కూడా మాకు చాలు అనేటువంటిది వాళ్ళు తమ యొక్క కోరికనైతే కోరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 33 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 33 మండలాల్లో కూడా పూర్తిగా ఆ యొక్క టమాటాకు సంబంధించినటువంటి రైతులు, అంటే తమ ఇంటి వద్ద ఉన్నటువంటి పంట పొలాల వద్ద కూడా పూర్తిగా కాపును వదిలేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే సొంతంగా ఎవరైతే రైతులు వర్క్ చేసుకుంటూ ఉన్నారో, ఆ యొక్క పంటను పండిస్తూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇక ఎవరైతే కౌలుకు ఈ యొక్క పొలాలను తీసుకుని దాదాపు 10 ఎకరాలు 12 ఎకరాల పొలాలను పూర్తిగా కూడా కౌలుకు తీసుకుని అక్కడ గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ యొక్క ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులంతా కూడా విషం తాగి మృతి చెందినటువంటి పరిస్థితులు కూడా తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. టమోటా రైతులు ప్రతి సంవత్సరం ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నామనేటువంటిది తమ గోడును విన్నవించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు. ప్రభుత్వం ఏదో ఒక రకంగా టమోటా రైతులను ఆదుకోవాలనేటువంటిది వాళ్ళ యొక్క పూర్తిగా కూడా వాళ్ళ యొక్క డిమాండ్
వినిపించేటువంటి పరిస్థితి కనపడుతుంది రావులి. అంతేకాకుండా ఇప్పటికీ ఇవాళ మనం చూసుకున్నట్టయితే కేవలం నిన్న 30 రూపాయలు ధర పలికింది. ఇవాళ ఇప్పటికీ కూడా యాక్షన్ అయితే ఇంకా ప్రారంభించలేదు. యాక్షన్ మరొక గంటన్నర సమయంలో కూడా ఇక్కడ మండీలకు వచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో, ఈ యొక్క మార్కెట్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క యాక్షన్ అయితే సులువు చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ యాక్షన్ లో ఎంత మేరకు ఆ టమోటా ధర పలుకుతుంది అనేటువంటిది ఇవాళకి ఇంకా నిర్ణయం లేకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ ప్రస్తుతం మదనపల్లి మార్కెట్ లో వస్తున్నటువంటి పంట అంటే ఇక వాళ్ళ పొలం మీదే ఆ యొక్క పంటను వదిలేయకుండా పూర్తి స్థాయిలో కూడా దాన్ని తీసుకొచ్చి మార్కెట్ కి ఎంతో కొంత రేటుకి కనీసం బాక్స్ కు 50 రూపాయలైనా వస్తే బాగుంటుంది అనేటువంటి సిచ్యువేషన్ తో గిట్టుబాటు ధర లేకపోయినా కూడా 10 మందిలో కూడా అవమానం పడకుండా పంట పొలాల మీదే టమోటాను వదిలేయకుండా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళకు రానటువంటి ఆ యొక్క గిట్టుబాటు ధరతో పూర్తిగా కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పుడు ఎవరైతే టమోటా పంటల మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా కూడా కష్టాలు పాలయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంటిల్లిపాది ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ముట్టివాటు పడేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. దీని మీద ప్రభుత్వం పూర్తిగా స్పందించి దీనికి సంబంధించి ఏదో ఒక రకంగా కూడా రైతుకి సరైనటువంటి ఒక గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు పలుకుతున్నటువంటి ఈ యొక్క టమోటా ధర 30 నుంచి 40 రూపాయలు అయితే ఇవాళ వెళ్తూ ఉంది. ఇది మార్కెట్ కి ఫుల్ బడ్జెట్ గా కూడా అంటే పట్టణాలకు సంబంధించి పక్క రాష్ట్రాలకు సంబంధించిన మార్కెట్లకు వెళ్ళిపోతే అక్కడ దాదాపు 300 నుంచి 400 రూపాయలు బాక్స్ వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా దళారుల చేతుల్లో కూడా ఈ యొక్క టమోటా రైతులు పూర్తిగా కూడా నాశనమయ్యేటువంటి పరిస్థితి, ఆ తేటతెల్లమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే దళారులు అంటే వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా ఎవరైతే ఆ దళారీ వ్యవస్థ ఉందో అది పూర్తిగా కూడా వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉంది. వాళ్ళని కంట్రోల్ చేసి తమను పూర్తి స్థాయిలో కూడా దాదాపు బాక్స్ కి ఒక 500 రూపాయలు వచ్చేంత వరకు కూడా తమ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ దళారీలు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనేటువంటిది ఇక్కడ రైతులు చెప్పుకొస్తున్నారు రావలి. థ్యాంక్ యూ జయజీరామ్. మాది కురులకోట మండలము. మేము 5 ఎకరాల పంట వేస్తున్నాము. మా పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు గిట్టుబాటు ధర వల్ల మాకు చాలా ఖర్చులు వస్తున్నాయి, కూలీలు మందులు అంతా. దాన్ని బట్టి గవర్నమెంట్ సహాయం చేయాల. ఒక వారం రేటు ఉంటే ఒక వారం రేటు ఉండదు. రైతుకు గిట్టుబాటు ధర చాలా నష్టం వస్తుంది. రైతుకు గిట్టుబాటు ధర వల్ల 5 ఎకరాల పంట పెడితే చాలా ఖర్చులు చాలా వస్తున్నాయి. ఒక పంట వస్తే ఒక పంట రాలేదు. బైసానోళ్ళపల్లె 3 ఎకరాలు టమాటా వేసిండాము. ఒక వారం 2 వారాలు టమాటా రేటు ఉండింది. మళ్ళీ తర్వాత టమాటా రేటు పడిపోయింది. మాకు ప్రభుత్వం ఎల్లవేళలా ఒకే రేటు ఉండాలని కోరుకుంటున్నాము.